సైంధవుణ్ణి చంపి కృష్ణార్జునులు శిబిరానికి చేరారు. అర్జునుడు వీర విహారానికి కీర్తిస్తుంటే గోవిందుడితో అన్నాడు, బావా, ఈరోజు యుద్ధం చేసింది నేనేనా? ఇంత యుద్ధం జరిగిందే, రోజుపాటి అలసట కూడా లేదయ్యా. నేను చంపిన ప్రతి వాడిని నా ముందే ఎవరో ఒక ఘోర రూపంలో జటలు కట్టుకుని యుద్ధం మీద శూలంతో పొడిచి పొడిచి చంపాడు. ఆ చచ్చిన వాడినే నేను మళ్ళీ కూల్చా. ఇది ఏ మాయ కృష్ణ? బావా, ఈ సృష్టిలో నమ్మిన వాడిని కాపాడుకోవడానికి గరళాన్నైనా గొంతులో దాచేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆ శక్తి నేడే శివుడు, గంగను ధరించిన హరుడు. నువ్వు రోజు కొలిచే త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రినేత్రుడయ్యా. భక్తుడు పంతానికి పాశుపతాన్ని ఇచ్చి ఈ సైంధవుడి వేటకి శూలంతో దారి చేశాడు. వాడుండగా నీకెదురు ఏ శత్రువు నిలబడగలిగేది? తన అంశని నీ పతాకంపై ఉంచాడు, తన అస్త్రాన్ని నీ ముందుంచాడు. వాడే అర్జున, వాడే, మాటికి వాడే.